కొన్ని వేల కోట్లు ఉన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా ఉపయోగించలేకపోతున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, మీరు మీ జీమెయిల్ పెట్టిన పాస్వర్డ్ మీకు గుర్తుందా? ఒకవేళ గుర్తు లేకపోతే ఈ వీడియో అయ్యే లోపల ఒకసారి పాస్వర్డ్ అయితే గుర్తు తెచ్చుకోండి, ఎందుకంటే ఈ వీడియో పాస్వర్డ్ కి రిలేటెడ్ గా ఉంటుంది. కనిపిస్తున్న ఈ అన్నయ్య పేరు థామస్. ఇతడు అమెరికాలో ఉంటాడు, ఒక సాఫ్ట్వేర్ డెవలపర్. అన్నయ్య ఫ్యూచర్ ని ఎంత బాగా ప్రిడిక్ట్ చేశాడంటే ఫ్యూచర్ లో బిట్ కాయిన్ అనేది ప్రైస్ చాలా వరకు పెరిగిద్దని చెప్పి 2011లోనే సుమారు 7,000 బిట్ కాయిన్ అయితే కొన్నాడు. 2011లో ఒక బిట్ కాయిన్ వాల్యూ వచ్చి కేవలం $2. ఇప్పుడు ఒక బిట్ కాయిన్ ఇండియన్ కరెన్సీలో ఎంతో తెలుసా? 80 లక్షల పైనే ఉంది. అవును, ఆ 7,000 బిట్ కాయిన్లు కొనిన తర్వాత వాటిని సెక్యూర్డ్ గా ఉంచాలని చెప్పి ఐరన్ కీ అని చెప్పి ఒక పెన్ డ్రైవ్ లాంటి డివైస్ అయితే వాటిని అయితే పెట్టాడు. తర్వాత అవి ఇంకా బాగా సెక్యూర్డ్ గా ఉండాలని చెప్పి ఒక పాస్వర్డ్ పెట్టాడు. అలాంటి పాస్వర్డ్ పెట్టాడంటే తనకు కూడా గుర్తుండకూడదు. అలాంటి పెద్ద పాస్వర్డ్ అయితే పెట్టి ఆ పాస్వర్డ్ ని ఒక పేపర్ మీద అయితే రాసుకున్నాడు. రాసుకున్న పేపర్ ని ఇంట్లోనే ఎక్కడో ఏదో బుక్ లో పెట్టాడు. ఇంకంతే. అయితే కొన్ని రోజుల తర్వాత థామస్ ఆ పెన్ డ్రైవ్ ని కంప్యూటర్ కనెక్ట్ చేసి ఓపెన్ చేద్దామని అనుకున్నాడు. అయితే ఇక్కడే వచ్చింది అసలు ట్విస్ట్. ఏంటంటే మనోడికి పాస్వర్డ్ గుర్తులేదు. మనోడికి పాస్వర్డ్ గుర్తులేదని అర్థమయ్యి తను రాసుకున్న పాస్వర్డ్ పేపర్ ఉంటుంది కదా, దానికోసం ఇల్లు మొత్తం వెతికాడు. కానీ మనోడికి పాస్వర్డ్ రాసుకున్న పేపర్ కనిపించలేదు. ఇంకంతే. అప్పటి నుంచి బిట్ కాయిన్ అనేది అమాంతం పెరుగుతానే పోయింది. మనోడు ఆ పాస్వర్డ్ కోసం ఇల్లు మొత్తం ఎతికాడు, కానీ ఆ పాస్వర్డ్ అయితే కనిపించలేదు. అయితే ఐరన్ కీకి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. ఏంటంటే మీరు కేవలం 10 సార్లు దానిలో అయితే అటెంప్ట్ చేయొచ్చు. 9 సార్లు పాస్వర్డ్ రాంగ్ కొట్టి 10వ సారి కూడా కొట్టారా, దానిలో ఎలాంటి డేటా ఉన్నా కానీ మొత్తం ఎన్క్రిప్ట్ అయిపోయింది. అయితే మనోడు బాగా తెలివిగా ఆలోచించి మహా అయితే పాస్వర్డ్ ఎవరి పేరు పెట్టుకుంటాం, నా పేరు లేదా మా వైఫ్ పేరు లేదా మన ఇంట్లో కుక్క పేరు అని చెప్పి 8 సార్లు ప్రయత్నించాడు. ఈ 8 సార్లు తను రాంగ్ గా ఎంటర్ చేయడంతో ఇంకా కేవలం 2 అటెంప్ట్లు మిగిలినాయి. 8 సార్లు రాంగ్ అటెంప్ట్ చేసిన తర్వాత మనోడు జ్ఞానోదయం అయ్యి ఆన్లైన్ లో పోస్టులు పెట్టడం మొదలు పెట్టాడు. ఏమని అంటే, నా దగ్గర ఇలా 7,000 బిట్ కాయిన్లు ఉన్నాయి, ఎవరైనా ఓపెన్ కనుక చేస్తే వాళ్ళకి నేను 700 బిట్ కాయిన్లు అయితే ఫ్రీగా ఇస్తాను అని చెప్పి. అయితే పెద్ద పెద్ద సైబర్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే వచ్చి ఆ పెన్ డ్రైవ్ ని ఓపెన్ చేద్దాం చూసారు, కానీ వాళ్ళ వల్ల కూడా అవ్వలేదు. ఆఫ్లైన్ కదా, ఆన్లైన్ కాదు కదా, ఫర్గాట్ నొక్కటానికి. సో దాన్ని ఓపెన్ చేయడం చాలా వరకు కష్టంగా మారింది. ఇప్పుడు కూడా దాన్ని అయితే ఓపెన్ చేయలేదు. అయితే ఐరన్ కీ తయారు చేసిన కంపెనీస్ కూడా దాన్ని బ్రేక్ చేయలేని విధంగా దాన్ని తయారు చేశారంట. సో మనోడి దగ్గర 6,000 కోట్ల పైనే ఉన్నప్పటికీ మనోడికి ఒక్క రూపాయి కూడా చేతిలోకి రాలేదు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మనం ఏదన్నా దేనికన్నా పాస్వర్డ్ పెట్టేటప్పుడు అది ఈజీగా స్ట్రాంగ్ గా ఉండే పాస్వర్డ్ పెట్టుకోవాలి. అంతేకాకుండా మనకి గుర్తున్న పాస్వర్డ్ మాత్రమే పెట్టుకోవాలి. మీకు మీ జీమెయిల్ పాస్వర్డ్ గుర్తుందా? గుర్తుంటే కామెంట్ సెక్షన్ లో ఇట్లా థమ్స్అప్ ఇవ్వండి, గుర్తు లేకపోతే డౌన్ థమ్స్అప్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ లేదా ఫాలో అయితే చేస్తూ ఉండండి.